ఇవన్నీ జగన్ ఎప్పుడు ట్రైనింగ్ చెప్పించారు? మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలా, దీంతో స్వేచ్ఛ ఇస్తున్నట్ట, లేదంటే మంత్రులు ఉన్న గ్రిప్ మొత్తం సీఎం అధీనంలోనే సీఎంఓ దగ్గరే ఉంటుందా? అంటే మనం ఏది తినబోతు రుచులు ఎందుకని 4 రోజులు పోయాక తెలుస్తుంది. అంటే ఈ ట్రైనింగ్ దాన్నే బేస్ చేసుకున్న ఇవన్నీ అంటే మాట్లాడాలి. జగన్ గారి హయాంలో జరిగిన తప్పుని వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారా? నేను అడిగేది అది. చంద్రబాబు గారి దాంట్లో తప్పంటామా? అప్పుడు పోనీ ఎవరన్నా మంత్రి క్రియాశీలకంగా అంటే జగన్ స్వేచ్ఛ ఇవ్వలేదు అనేది కదా, ఇప్పటికి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తున్నది అదే, మాకు స్వేచ్ఛ ఇవ్వలేదు ఇచ్చారని ఎవరైనా చెప్పారా? స్వేచ్ఛ మీరే చెప్పారు కదా అచ్చెన్నాయుడు ఇష్యూని. కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అనే పదం అనేది ఊత పదం. స్వేచ్ఛ దేంట్లో ఇస్తారంటే విమర్శల్లో ఇస్తారు. విపక్షాలను విమర్శించడానికి స్వేచ్ఛ ఇస్తారు కానీ విధానపరమైన జాతీయ పార్టీలో ఉంటుంది అది. ఖచ్చితంగా అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నది కదా. ఇప్పుడు సబితా రెడ్డి గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. రంగారావు సొంత నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ లో అంటే తను రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకుని అది అమలు చెయ్యండి అని చెప్పినటువంటి ఇష్యూస్ లో తప్పించి అవి ఒక 30-40% ఉంటాయి. మిగతా 60% కూడా వీళ్ళ నిర్ణయాలే ఉంటాయి. అయితే హోంశాఖ ఇట్లాంటి వాటిలో కొంచెం ఎక్కువ జోక్యం ఉండొచ్చు. మిగతా వాటిలో స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే పథకాల పరంగా వాటిని ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ ముక్క కూడా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైం లేదన్న మంత్రి డెసిషన్ ఒకటి తీసుకుని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్నప్పుడు మన కోనేరు రంగారావు గారి ప్రతిపాదన తీసుకొచ్చారు, దీన్ని అమలు చేయబోతున్నాం ఎట్లా అని చెప్పేవాడు. అక్కడ ఆ మంత్రిని కూడా తనతో పాటు ఎంగేజ్